లీడర్స్ ఎవరైతే ఉన్నారో మేము కానీ ఇక్కడ వచ్చి మేము అర్రాకంఠంగా మాట్లాడిన వ్యక్తులు మేము కాదు. స్టార్టింగ్లో ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనుషులు బాగానే ఉండేటోళ్ళం, పాయింట్ కదులుతుండే, కాలు కదులుతుండే, ఏం మాట్లాడతామో ఏం చెప్తామో ఏమో అని పరిస్థితి ఉంటుండేది. కానీ రియల్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే తీసుకోవడం స్టార్ట్ చేశామో ఈరోజు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా నిజంగా పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడు ఆ తండ్రికి పుత్రోత్సాహం అని అంటారు కదా. ఈరోజు చారి గారు అండ్ గీతా జాలరెడ్డి గారు మాట్లాడుతుంటే మేము ఫీల్ అవుతున్నాం అక్కడ వచ్చి. సో ఇంతకంటే ఆనందం ఏముంటుంది? ఎంత ఎదిగిపోయినాం, ఎంత నేర్చుకుంటున్నాం ఈరోజు బిజినెస్ ద్వారా. ఇదే ఆలోచన 6 ఏళ్ల ముందు వచ్చింది. మా కళలన్నీ నెరవేరుతున్నాయి. 164 రూపాయలు ఉన్న ఇన్కమ్ ఈరోజు 10 లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకుంటున్నాం వెస్టీజ్ నుంచి. సో ఇదే బిజినెస్ ద్వారా 20 లక్షల రూపాయల కార్తో స్టార్ట్ అయిన నా ప్రస్తావం. 2వ కారు కొన్నాను, మా ఫాదర్కి ఇచ్చాను. నా డ్రీమ్ కార్ అయిన మెర్సిడీస్ తీసుకొచ్చాను 75 లక్షల రూపాయలతో. నిన్నే షోరూమ్ పోతే 7.5 లక్షలు ఇంక్రీజ్ అయిందంట వెహికల్ కాస్ట్. ఆల్మోస్ట్ ఇప్పుడు 83 ఒకవేళ వెహికల్ కాస్ట్. దాంతోపాటు నా డ్రీమ్ హోమ్ 2.5 కోట్ల రూపాయలతో నేను ఇల్లు కట్టుకున్నాను. ఓన్లీ వెస్టీజ్ ఆపర్చునిటీ, ఇంకా వేరే ఏ ఆలోచన లేదు, వేరే ఇంకేం పని లేదు. సో అంటే ఒకసారి ఆలోచించండి, మంచి ఇన్కమ్ ఉంది, మంచి కార్లు ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, లగ్జరీ లైఫ్ స్టైల్ ఉంది, అన్నిటికంటే ఎక్కువ టైం ఫ్రీడమ్ ఉంది. సో ఇంకా ఏం కావాలా? చాలా మంది, ఎంతమంది స్వర్గం పోవాలనుకుంటున్నారు? స్వర్గం వీడు ఏం పెడతాడో అని ఎక్కడ ఆలోచించే చాలా మంది. మా తెలివి మీకు కూడా వండబట్టింది. నిజం చెప్తాను, ఇప్పుడు స్వర్గం అంటే వీటితో ఏం కథ ఉందో, నరకం అంటే ఏమంటాడు, పోదమైంది. ఇంత తెలివి ఉండొద్దు, ఏదో ఒక దానికి చెయ్యేటట్టు ఉండాలి. ఎస్ సార్ నో? స్వర్గం నరకం ఎక్కడుందయ్యా అంటే ఈ భూమి పైననే ఉన్నది. ఏంది స్వర్గం అంటే నీ దగ్గర నెలకు లక్షలలో ఆమ్దాని రావడం, అమౌంట్ రావడం, నీ డ్రీమ్ హోమ్లో నువ్వు ఉండడం, నీ మానసిక ప్రశాంతత తీసుకురావడం, పీస్ ఆఫ్ మైండ్ అంటాం దాన్ని. కానీ బయట జనాల దగ్గర పీసెస్ ఆఫ్ మైండ్ అయింది. సార్ ముక్కలు అయి ఉంటుంది. ఒకటి భార్య కాడ, ఒకటి అన్న కాడ, ఒకటి నాయన కాడ, ఒకటి జాబ్లో, ఒకటి పిల్లల కాడ. ఎస్ఆర్లో. సో నరకం ఏముందంటే ఈ భూమి మీద నువ్వు ఆశించిన బతుకకపోవడమే నరకం. ఎస్ఆర్నో? మరి స్వర్గం నరకం కోసం అలా ఇప్పుడు పోవాలా? ఇప్పుడు స్వర్గం ఎట్లుంటది అంటే చాలా మంది ఎవరికి తెలుసు, ఎవరు పోయొచ్చారు? ఎస్ఆర్నో? ఎవరు పోయినారని మనకు తెలియదు. కానీ ఉన్నే ఈ భూమి మీదనే స్వర్గం నరకం ఉంది. మీరు ఆలోచిస్తే, మీరు కష్టపడగలిగితే. సో మేము పొద్దుగాల ఇప్పటి నుంచి కాదు, 13 సంవత్సరాల ముందు నుంచే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. సో ఏదైతే వెస్టీజ్ ఆపర్చునిటీలో వచ్చినప్పుడు పొద్దుగాల లేచినామా, రెడీ అయినామా, నేను దాసు సారు, నేను నా డౌన్లైన్ లీడర్స్తో కలిసి మేము పని చేయడానికి మార్నింగ్ వెళ్ళిపోతుండే, మధ్యరాత్రి వరకు కూడా పని చేస్తుండే. ఏ రోజు కూడా మేము వెనక్కి తగ్గలే, ఇతను వచ్చిండు, ఇతను రాలేదు, ఇతనితో అవుతుంది, ఇతనితో ఒక సంబంధమే లేదు. నా పని ఏముంది, నేను చేయాలా. సో ఎంతమంది డే అండ్ నైట్ అని కష్టపడడానికి రెడీ ఉన్నారు? ఇక్కడ రెడీ ఉన్నారు అంటే చేతుల్లో రెడీ లేనట, లేకపోతే వాళ్ళు కొత్తూరు అన్నట్ట. ఎస్ఆర్నో? రెడీ ఉన్నారా లేదా? సో దీన్ని ప్లాన్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. లేడీస్ అయితే 8 to 11 ఎట్లా వెళ్ళాలి సార్, మాకు ఎంత కష్టం అవుతుందంటే, మీకు కొంచెం టైం సెట్టింగ్ ఉన్నది. మీరు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కానీ, 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కానీ మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఎటు పోయి మీరు ఈ ప్రోగ్రాంలో రావడం వల్ల మీకు ఏం లాభం జరుగుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మా జీవితం మారింది అంటేనే 8 to 11 ప్రోగ్రాం ద్వారా. సో దీనికి ఏం పేరు పెట్టాలో తెలియదు. పొద్దుగాల పోవాలా, నైట్ రావాలా, పొద్దుగాల పోవాలా, నైట్ రావాలా, ఇదే ఉండే మా మైండ్లో. ఎస్పీ భారత్ సార్ దీనికి ఒక పేరు పెట్టిండు, అదే 8 to 11, 10 to 5, 6. సో ఎస్పీ భారత్ సార్ దగ్గర మన గోపురంలో కూర్చున్నప్పుడు సుమారుగా చాలాసేపు మాట్లాడితే ఈ 8 to 11 ప్రోగ్రాం నుంచి 2 విషయాలు చెప్పాను. ఆ విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటా. ఈ మధ్యకాలంలో నేను కూడా హిందీ దాంట్లో నేర్చుకోవడం స్టార్ట్ అయింది, కొంచెం అర్థమవుతుంది. భారత్ సార్తో కూడా కూర్చొని మాట్లాడేంత హిందీ అయితే నేర్చుకున్నాం మొత్తం మీద. సో చెప్పే విషయాల్లో ఆయన చెప్పింది, సార్
హైదరాబాద్లో ఏం ప్రాబ్లం ఉంది వడ్డెమాను అని అడిగినప్పుడు చెప్పిన సార్ అసలు ప్లాన్లు అయితే లేవు, జనాలు ఎందుకో డిసిషన్ తీసుకోలేకపోతున్నారు, పని చేయాలన్న ఆసక్తి ఉంది కానీ ఏదో శక్తి వాళ్ళని ఆపుతుంది, ఆ శక్తి పేరే బద్ధకం సార్ అని చెప్పిన. ఆ శక్తి పేరు బద్ధకం ఉన్నది. సో దానివల్ల వీళ్ళు బయటకు వెళ్ళలేకపోతారు. ఏమైందంటే కడుపు నిండా తిండి ఉంది, కప్పుకోవడానికి బట్ట ఉంది, చల్లగా రావడానికి గాలి వేసు ఫ్యాన్ ఏదో ఉంది. ఇక వీళ్ళు తిన్నాక నిద్ర వస్తుంది, బయట పోయి పని అయితే లేదు. సో ఇది నడుస్తుంది అంటే పర్టికులర్గా ఒక ప్రోగ్రామ్ అనుకుంటే వీళ్ళు బయటకు వెళ్తే ఏదైనా చేయగలరు. మీరు ఒకసారి ఆలోచించండి, నైట్ మీరు పడుకున్నారు, పొద్దుగా లేచారు, రెడీ అయ్యారు, తిన్నారు, సోఫాలో కూర్చొని చల్లగా గాలిస్తే బయటకు పోతుందిరా. ఆల్రెడీ అంటారా ఇంటామా చాయ్ తాగుతావే, నిద్రమా పోస్తున్నట్టు చాయ్ తాగుతావా అని. చాయ్ జరిసేపు కూరపండ్లలో ఇస్తా అంటాం మనం. డౌన్లైన్ ఫోన్ చేస్తాడు, రావేం సార్ ప్లాన్ ఉందంటాడు. ఇక మనం ఈ కూరపండ్లలో కూడా బిస్కెట్ అయిపోతుంది. ఎస్ సార్ నో. సో కానీ కావాలని చేస్తున్నారు అంటే 100% ఎవరు కావాలని చేయట్లేదు, అట్లా జరుగుతుంది. ఎస్ సార్ నో. ఎందుకు జరుగుతుంది అంటే మనం ఇంటి దగ్గర ఉండడమే మనం చేసే పెద్ద పాపం. ఇదే జాబ్లో ఉంటే నువ్వు ఇంటి దగ్గర ఉండి కూరపాట్లు ఇస్తావా? పొద్దుగాలే సది కట్టుకోమో పోతామా బొమ్మ. కానీ బిజినెస్ విషయానికి వస్తే కంఫర్ట్ జోన్ ఏర్పడింది. సో కాబట్టి నన్ను ఎవరు అడుగుతాడు? పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ వచ్చింది నిన్న, మనల్ని కూడా రాపేది అని. మనం పని విషయంలో మనం మాట్లాడుతున్నాం కానీ కూరపాట్ల విషయంలో మనల్ని ఎవరు రాపేది అనే కాడున్నాం. సో ఎందుకు అంటే అక్కడ రీజన్ ఉన్నది. ఏముందంటే నన్ను ఇక్కడ ఎవరు అడిగే వాళ్ళు లేదు. సో కాబట్టి సో దానికి ఏం చేయాలో, దీన్ని అధిగమించాలా రియల్గా అడుగుతా ఉన్నా. కమింగ్ 4 monthsలో 5 monthsలో 1 lakh ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ చేతులు ఎత్తాడు ఒకసారి? సరే ఏదేమైనా ఏం చేతులు ఎత్తుతున్నారు సార్? దించండి ఒకసారి, దించండి. జనవరి 10వ తారీఖు 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలి సార్, ఏం చేయాలో చెప్పండి అంటే వాళ్ళు చేతులు లేపండి. వర్లకుండా ఉత్తగా లేప 7 వస్తాయి పైసలు రావాలి. సో ఎక్సైట్మెంట్ లేకపోతే నేను ముందే చెప్పిన. సో ఏం చేయాలి సార్? నేను కూడా అడిగిన సార్, నాకు కూడా మధ్య కూరపట్లు వస్తున్నాయి సార్, ఏంది పరిస్థితి అని అడిగిన. ఎందుకంటే చేసింది చెప్పుకోవాలి కదా. సో కాబట్టి అడిగిన సార్, పరిస్థితి ఇట్లా ఉంది అంటే ఆయన చెప్పిండు, మనిషి ఎప్పుడైతే సుఖానికి అలవాటు అవుతాడో అక్కడ కష్టం అనేది అతనికి రాదు. ఇంకా కాసేం చూద్దాంలే, పోదాంలే, మాట్లాడదాంలే, తర్వాత 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 ఈ పోస్ట్ పోన్ మెంటాలిటీ అనేది HIV వ్యాధిగ్రస్తుల కంటే కూడా పెద్ద రోగం అది. క్యాన్సర్ కంటే కూడా పెద్ద రోగం అది. పోస్ట్ పోన్, ఈ రోజుది రేపు చేస్తా, లేకపోతే మళ్ళా మాట్లాడతా, మళ్ళా చేస్తా, మళ్ళా చెప్తా, చాలా పెద్ద జబ్బు అది. దాన్ని బయట పడేయాలంటే మనం ఇంట్లో ఉండొద్దు. ఇంట్లో ఎప్పుడైతే మనిషి ఉంటాడో అది ఇక్కడ తీసుకురా, ఇది ఆ పిల్లలకి ఆ బుడ్డదాన్ని కట్టుకరా, నువ్వు ఇది అయిపో. ఏం చేస్తున్నావు? ఖాళీ నాకు దుప్పటాన్ని ఇంకా మాట్లాడరాదు. మా ఇంట్లో ఉన్నా, మీ ఇంట్లో కూడా ఉన్నాయి ఇవన్నీ. ఈ పాలకేయగలగానే బయటకు పోయినా నేను. సో ఈ సిచ్యువేషన్ ఇటు జరిగినప్పుడు ఈ దుప్పటి మడత పెట్టి, ఈ డైపర్ మార్చి, ఈడున్న చెత్త ఆడున్న చెత్తని ఈ పక్కకు మలిపే గదలు బయట పోయి నలుగురిని కలవచ్చు కదా. ఇక సుఖనిద్ర ఆడుంది, ఈడ రోజు విరిపోతుండే. ఏమన్నా ఖాళీలో ఉన్నదా, ఏం చేసావు? ఛాయ్ పెట్టేవాడిని, నీ పెట్టియలే, నీకు అది కలిపేవాడు కలిపియలే, నీకోసం ఇప్పుడు అదే చేపియలే, చేయలేవా, ఇది చేయలేవా? సో ఎందుకని అసలు భార్య సార్ చెప్పింది వేరు కానీ నేను చెప్పేది వేరు. మీరు ఇంట్లో ఉంటే ఇది తప్పు, ఇది చేయాల్సిందే. ఇంకా కడిగే పూడ్చేవి కూడా ఉంటాయి, ఇంకా ఉంటే మీ ఇష్టం ఉంటుంది. సో కానీ మేము ఎప్పుడైతే బయట వెళ్ళడం స్టార్ట్ చేసినాం, మాకు రిజల్ట్ రావడం మొదలైంది. ఇంకోటి, ఇంట్లో ఉంటే కూడా పనిచేయదు. ఇంట్లో అమ్మ నాన్న మాట్లాడతారు, ఇక్కడ మాట్లాడతారు, అక్కడ మాట్లాడతారు, పిల్లలు వస్తారు. సో దానివల్ల మైండ్ పనిచేసేది కాదు. ఎప్పుడైతే బయటకు వెళ్ళా భార్య సార్ చెప్పింది చాలా బాగా అర్థమైంది. అందుకే గోపురం నుంచి పని ఉన్నా లేకున్నా పొద్దుగా 9-10 గంటల వాళ్ళంతే. ఏం చేస్తున్నా డైలీ రొటీన్ చెప్తా చూడండి. ఏం పని లేదు అంటే పొద్దుగాల బయటకు వెళ్తాడు, మా మామూలు కారు చూసుకుంటాడు, బయట వస్తాడు, చలో కార్లో వస్తున్నాం అంటే ఎటు పోవాలి సార్ అంటాడు. ఈ రోడ్ ఎటుగా అంటాడు, ఏడా ఛాయ మంచుకుంటాడు, ఆపు, పోతున్నా దిగుతున్నా, నలుగురిని ప్రాస్పెక్ట్ తీసుకుంటున్నా,
ఒక వ్యక్తిని దొరకబడుతున్నా, అతనికి బిజినెస్ క్లారిటీ ఇస్తున్నా. నీకు ఇంకెవరన్నా తెలుసా అని అడుగుతున్నా. నాకు తెలియదు, నీకు తెలుసా? తెలుస్తుందా తెలియదా? ఉడుకు రక్తం ఎసారా తెలుస్తుంది. సో అతని నుంచి ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి నేను ఏదో ఒకటి అనుకుని బయటకు వెళ్తున్నాక నైట్ 11-12 అవుతుంది ఇంటికి వరకే ప్లాన్ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు నువ్వు ఇంటి దగ్గర కూర్చొని నేను ఎక్కడ పోవాలి? చాలాసార్లు ఫోన్ చేసిన ఎత్తలే, గీతమైన ఫోన్ చేసిన, నేనే పోతున్నాను, సందమైన ఫోన్ చేసిన, ఆల్రెడీ మీటింగ్, నేను అంజనేయ సార్ ఫోన్ చేసిన, వేరే మీటింగ్ రావాలి, ఇంకెక్కడ పోవాలి? ఇలా పని లేదు కాబట్టి వదిలేదు. చూడ ఇలా పని లేదు. చేతగానోడు మాట్లాడే మాటకి చేతనైనోడు చేసేది ఏం తెలుసా? లీడర్లు అందరూ పోయి పని చేస్తుంటే బుద్ధి ఉండాలి కదా నాకు. నేను ఇంట్లో పడుకొని వాళ్ళ లీడర్లు పని చేస్తుంటే నేనేం లీడర్ని, నేనేం మనిషిని సెల్ఫ్ ఎప్పుడైతే రియలైజ్ అవుతానో బయటకు ఎంత బాగుపడతాను. మిమ్మల్ని పని నడిపించాలి, మీ ఆలోచన మిమ్మల్ని నడిపిస్తే పని ఆటోమేటిక్గా నడుస్తుంది. రీసెంట్గా నాకు యూట్యూబ్ నుంచి ఒక కాల్ వచ్చింది. సార్ శ్రీనివాస్ పట్టుకున్నాను. సార్ అవునండి సార్, నా పేరు మల్లేష్ సార్. యా మల్లేష్ గారు చెప్పండి. మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా సార్, మీ వీడియో చాలా రోజుల నుంచి చూస్తా ఉన్నా, నాకు చాలా మంచి అనిపించింది, కానీ మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నా. సార్ నాకు ఒక మాట, నువ్వు చెప్పు, నువ్వు ఏడునో నేను పరిగెత్తుకొని వస్తా అని చెప్పిన. కానీ ఎక్కడో మీటింగ్కి టైం ఇచ్చి ఆ మీటింగ్కి వెళ్ళిపోయి వైసాప్ నల్గొండ నల్గొండ ఒక గృహప్రవేశం ఉండే పోయినా మా ఆగేసారు. పోయి అది చూసుకొని వచ్చిన మగత గారు కలుస్తా వైసాప్ అని ఫోన్ చేసి పొద్దుగాల 9 గంటలకే ఫోన్ చేసి అంతేనా. సుమారుగా ఇప్పటికీ 4 రోజుల నుంచి మనం ఏదైతే ఆ లీడర్ ఉందో ఆ లీడర్తో పాటు పనిచేస్తున్నా. ఇంకొక 10 రోజులు ఉంది, ఆ 10 రోజులలో ఫస్ట్ బ్రెయిన్ డైరెక్టర్ కూడా కాబోతున్నాడు అతను. అదే బయటకు వెళ్ళిపోతున్నాం, ఏం పని లేదు సార్, ఏం చేయాలా, బయటకు వెళ్ళిపోతున్నాం. ఆ లీడర్ ఈరోజు మీటింగ్ కూడా వచ్చింది. సో పని లేదు, మరి ఎట్లా సార్? ఇప్పుడు నీకంటే ఒక లీడర్ దొరికిండు, పోతున్నాం, పని చేస్తున్నాం, మాకు టైం ఉంది, పని లేదు, ఏం చేయాలో తెలియదు. పొద్దుగాల బయటికి వెళ్ళి 8 గంటలకి స్నానం తగులు ఇస్తుంది, సర్ది కట్టుకొని వీలైతే బయటికి పో. ఏం పని లేదా, పోయి యాబ్సెంట్ కింద కూర్చో, అడాంకలు పోయి ఓ పెన్ను పేపర్ ఎత్తుకొని కూర్చో చెట్టు కింద. చెట్టు గాలి మంచిదా కాదా? ఆరోగ్యం బాగుంటుంది, ఇంకో అంత బద్ధకం పోతుంది. 3వది కొత్త ఆలోచనలు వస్తాయి. ఇది నేను చెప్పిన మాట కాదు, భారత్ సార్ చెప్పిన మాట. సార్ దగ్గర ఒక లీడర్ పోయి, సార్ నా మేరా బిజినెస్ ఖతం హో గయా సార్ అన్నమాట. నా పని అయిపోయింది, ఇక నా బిజినెస్ మొత్తం అయిపోయింది, ఇంకేం లేదు, కాటికి కాదాపుకున్నా, రేపో మాపో గడిలో పడేస్తారు సార్, ఇంకేం లేదని. సరే ఏమైనా సావుకాలం ఎక్కువ వచ్చినామని చెప్పి రాత్రి కూర్చోబెట్టి ఇన్ని పాలు దాపి ఇన్ని బిస్కెట్లు ఇచ్చి కూర్చో, ఏం చెప్పు జోలి అన్నట. ఏం లేవు, ఇంక అంతా ఇంకా లిస్ట్ పని అయిపోయింది, కథం అయిపోయింది. ఓడి చెప్పినా ఎవడింటున్నాడు, అయినో అంటారు, ఏం తెలుసో తెలియదు, కానీ ఎవరిని అడిగినా ఇదే జోలు చెప్తారు, ఏం చేయాలో అర్థమవుతుంది. అప్పుడు ఆయన చెప్పిండంట, నీకు తెలిసిన వాళ్ళంతా అయిపోయారు అంటే అయిపోయారు, మరి ఏం చేయాలి? క్యా కరం సార్ అంటే, నువ్వు రోజు పొద్దుగాల 8 గంటలకి బాక్స్ పెట్టుకొని పొద్దుగాల నుంచి బయటికి వెళ్ళిపో. 11 అయితే కానీ నువ్వు ఇంటికి రావద్దు, నేను నిన్ను పర్సనల్గా చెక్ చేస్తా. నువ్వు నాకు ఒక గ్రూప్ క్రియేట్ చేయి, నీకు నాకు ఒకటి కామన్ గ్రూపు. పొద్దుగాల నువ్వు బయటకు పోయేది ఆ గ్రూప్లో ఫోటో పెట్టు, ఐఆమ్ అవుట్ అని చెప్పి ఒక ఫోటో పెట్టు. నైట్ 11 గంటలకు ఐఆమ్ ఇన్ అని ఫోటో పెట్టరా బాబు, చూస్తాను, ఇది 1 నెల రోజులు అని చెప్పిండంట. చెప్తే సరే అని చెప్పేసి అతను సార్ మాటలు విని బయటకు వెళ్ళిపోయి ఐఆమ్ అవుట్ అని చెప్పి ఫోటో పెట్టి 12 రోజులు తిరిగిందంట. కానీ ఏమీ ఫలితం లే. సార్ పని చేయకపోతే ఏం చేయాలంటే పోయి చెట్టు కింద కూర్చో, బయట ఎక్కడో పోయి చెట్టు కిందే కూర్చో, ఇంట్లో కూర్చో, కుక్కూరు పనులు వస్తాయి చెప్పినా కదా, కూర్చోవద్దు, బయటకే పోని చెప్పిందంట. సరే అని బయటకు వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ రిమైండ్ చేస్తుంటే అతని చిన్ననాటి ఒక స్నేహితుడు గుర్తొచ్చిందంట. అతనికి ఫోన్ కొడితే అతను ఆల్రెడీ ఒక ట్రెడిషనల్ బిజినెస్ లో ఉండంట. ఇతని గురించి ఇతనికి మాట్లాడినప్పుడు ఫుల్ ఎక్సైటెడ్ అయిందంట. నువ్వు రామామ కలిసి పనిచేద్దాం అన్నాడంట. మనోడు అక్కడ వెళ్ళిపోయిందే చాలా పెద్ద యూస్ టీమ్ అయిందంట. వెంటనే భారత్ సార్కి ఫోన్ చేసి, సార్ మీరు చెప్పింది నిజం, ఇంట్లో ఉంటే మైండ్ పని చేయలే, బయటకు వెళ్తే 12 రోజులు ఖాళీ రోడ్లు తిరిగి ఇంటికి వెళ్ళిపోయినా, కానీ 13వ రోజు ఒక చిన్న ఆలోచన ఈ రోజు నాకు ఒక పెద్ద బిజినెస్ ని క్రియేట్ చేసింది, పెద్ద లైఫ్ వచ్చింది.
సో ఇంట్లో ఉంటే ఈ ఆలోచన వస్తుందా రాదా నాకు తెలియదు, నాకైతే రాదు. ఎందుకంటే ఇంట్లో కూర్చున్నప్పుడు మనం ఆలోచించేవి అలా ఉంటాయి. ఎస్ఆర్నో అవునా కదా? సో కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏం చేయాలా ఇంకేం చేయాలని కొత్త ఆలోచన వస్తుంది. సో ఈరోజు అతని పిన్ అతను సెట్ చేసుకున్నాడు, మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాడు అని తప్ప. ఇంకొక లీడర్ ఫోన్ చేసి సార్ నా బిజినెస్ కూడా ఖతం అయిపోయింది, ఇంకేం చేయాలి సార్ అని. సేమ్ నీకు ఇదే చెప్తున్నా డియర్, 8 to 11 ప్రోగ్రామ్ పెట్టు, నాకు నీకు కామన్ ఒక గ్రూప్ క్రియేట్ చేయి, నీ పేరు రాసుకో, కమిట్మెంట్ గ్రూప్ అని రాసుకో, 8కి అవుట్ పెట్టు, 11కి ఇన్ పెట్టి చూద్దాం ఏం జరుగుతుందో ఒక నెల అని చెప్పినంట. మనోడికి పని పోతుండు, బయటకి ప్రాస్పెక్ట్ చేస్తుండు, ప్లాన్ చెప్తుండు, ఇవే అవే అన్నీ అవుతున్నాయి, కానీ ఏది వర్కౌట్ కాలే. ఒకరోజు పిచ్చి లేచింది, షార్ట్ సర్క్యూట్ అయింది, హైవే రోడ్డు పైన బండి ఆపి దాని బ్యాటరీ వైర్ బీకేసి డిక్కీ లేవట్టి వెనకాల నిలబడ్డాడట. ఇక చూస్తుండు ఎవడని అడగకపోతాడా అని. పోలీస్ వ్యాన్ వచ్చిందంట, క్యావా అని చెప్పి అడిగిందంట. సో బండి నడుస్తలేదని చెప్పిందట. తెలివిగా బండి వైర్ బీకి ముందే, లేకపోతే దూపి స్టార్ట్ అయింది అనుకో, కథ వేరే లేకుంటాయి కదా. సో కాబట్టి వైర్ బీకేసి వెనకాల నిలబడి బండి చాలు అయితలేదని చెప్తే వాళ్ళు అటు ఇటు దుబ్బి చేసిన తర్వాత లాస్ట్ చెప్పినంట, సార్ మీరు టెన్షన్ పడకండి, ఆల్రెడీ మా వాళ్ళకి కాల్ చేశాను, వాళ్ళు వస్తున్నారు, కానీ నిజంగా మీ దయా హృదయానికి, మీ సద్బుద్రయానికి నేను నమస్కారం తెలియజేస్తున్నా సార్. ఇంకా కూడా ఇట్లాంటి పోలీసు వాళ్ళు ఉన్నారా? సో నిజంగా వి లవ్ యూ అని చెప్పేసి సార్ మీ నంబర్ ఏమన్నా ఇస్తారా అని చెప్పిండంట వాళ్ళని. అరే లేలో పోయి నెంబర్ అని చెప్పి నంబర్ ఇస్తే నంబర్ రాసుకున్నాంట. అందులో ప్లాన్ చెప్తే ఒక అతను, ఆ పోలీసులలో ఒక అతను డైమండ్ డైరెక్టర్ కంప్లీట్ అయిపోయి 70,000 ఇన్కమ్ సంపాదిస్తున్నాడంట. సో ఎస్పీ భారత్ సార్ మామూలుగా పెట్టలే ఈ 8 to 11 అని, ఆల్రెడీ దీన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో జనాలందరికీ చూసిపోయిండు. ఈరోజు డియూసీడీలు కూడా లుంగి లెగేసుకొని పోయి పని చేస్తాను. నిమ్మలంగా డియూసీడీ అయినా 10 లక్షలు వచ్చింది, పెద్ద ఇల్లు ఉంది, పెద్ద కారు ఉంది, కథలు నడవ ఇవన్నీ. నువ్వు వడ్డేమానైనా ఇంకోడైనా పో పని చేయి. నాకు ఎప్పుడు క్యా వడ్డేమాను క్యా चल रहा है हैदराबाद అన్నాడు. సార్ तुम चल रहा है सर, आपका कमिटमेंट ग्रुप इधर है అన్నాడు. వెంటనే గ్రూప్ పెట్టి సార్ ఇదర్ హై గ్రూప్ అని చెప్పి నెమ్మడే పెట్టి ఈరోజు ఆయనకు చూపించడం కోసం పని చేయాల్సి వస్తుంది. సో అట్లయినా సరే నాకు ఒక 4 లెగ్గులు సెట్ అయినాయి ఇదే గోపురం తర్వాత. బెటరా కాదా? ఈ సప్పట్లు కొట్ట మీకు అర్థం కావాలని లెక్క మళ్ళీ లెక్క సార్. నాకేం ఇబ్బంది లేదు, టైం 4 అవుతుంది, ఇవాళ 7 అయినా 8 అయినా పోయేది లేదు ఇవాళ ఇంటికి. ఇక చెలో మీరు నేను చూసుకోవాలి ఇక లాభంలే. ఎస్ సార్ నో? సో కాబట్టి 8 to 11 ప్రోగ్రామ్ వల్ల ఒక్కసారి మనలో ఉన్న లీడర్స్ ఉన్నారు, ఇందులో కూడా కొంతమంది 8 to 11 ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, 10 to 5 ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ప్లీజ్ ఒక్కసారి రేజ్ యువర్ హ్యాండ్. 8 to 11, 10 to 5 ప్రోగ్రామ్ ఎవరైతే క్రియేట్ చేశారో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. సో చూడండి చాలా మంది చేంజ్ అవుతున్నారు. ఎస్ సార్ నో? ఆ సార్ చేయలేస్తలేదని మేడం లేవడుతుంది, చేయిస్తాను. సో ఉన్నారా లేరా? సో ఎలా ఉంది రిజల్ట్ 8 to 11? గట్టిగా బిజినెస్ పెరుగుతుందా? పీబీ ఇంక్రీజ్ అవుతుందా? లీడర్స్ వస్తున్నారా? సో ఇక్కడ మన మైండ్ని పని చేయాలా, నా టైం ఓకే. సో మన మైండ్ పని చేయాలి. మన మైండ్ పని చేస్తే 100% మనం ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. ఇవన్నిటికీ నమ్మకం ఒక్కటే దీనికి శరణ్యం ఉంటుంది. ఎవరిని నమ్మాలా? మీ యొక్క అప్లైన్ ఎవరైతే ఉన్నారో అతన్ని గుడ్డిగా నమ్మయండి. 5 నెలలు ఆయన దగ్గర వెళ్ళి సబ్మిట్ అయి నిలబడండి. సార్ ఈ 5 నెలల కాలం నేను నీతో పాటు ఉంటా, నువ్వు ఏం చెప్తావో ఆ పని చేయడానికి నేను రెడీ ఉన్నా, కానీ నా ఇన్కమ్ ₹1,00,000 కావాలి, నేను ఏం పని అయినా చేయడానికి రెడీ ఉన్నా, కష్టపడడానికి రెడీ ఉన్నా. ఆర్ యూ రెడీ? మీరు నిజంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లయితే రేపు పొద్దుగాల వెళ్ళి మీ అప్లైన్ దగ్గర కూర్చొని డన్ కౌన్సిలింగ్ బై మై అప్లైన్ అని చెప్పి మీరు ఫోటో పెడతారు. చూడాలా మరి? చూసామా? చూపిస్తారా? వితౌట్ కౌన్సిలింగ్ యువర్ అప్లైన్ యు ఆర్ 0. చాలా మంది అనుకుంటారు
అప్లైన్ లేదు, అప్లైన్ డిసైడ్ అయింది, నేను చూసుకుంటలే, ఏం చూసునికలే. వితౌట్ పురుషోత్తం దాసు సార్ శ్రీనివాస్ రెడ్డిమాన్ జీరో ఉంటాడు. ఎందుకు అంటే నేను ఏం చేయాలో నాకంటే ముందు ఆలోచించి నాకు చెప్తున్నప్పుడు ఇక నా మైండ్తో పనిచేయడం అవసరమా? ఎస్ సార్ నో. తీసుకున్నోడు అదృష్టం మీద పోతాడు, తీసుకున్నోడు దురదృష్టంలో వాడు పోరాడతాడు. మీకు అదృష్టవంతులేనా మీరు? గట్టిగా చెప్పాలా? అదృష్టవంతులే కదా, మీతో అవుతుంది కదా. 8 to 11 ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? సార్ మధ్యాహ్నం భోజనం ఎట్లా సార్ అంటే సర్ది కట్టుకోను, అది మధ్యలో రావద్దు, మళ్ళీ కట్టుకొని పో. పొద్దుగాల నేను ఒప్పుకొని మళ్ళీ డబ్బాలు పెట్టుకొని పో, నష్టంలే. 3 నెలలు 4 నెలలు 5 నెలలు ఏం ఇంత తింటే పోతామా? ఏం కాదు కదా. మనిషి తినకుండానో నీరపోకుండా చచ్చిపోయినా లేరు. పొట్టి శ్రీరాములు గారు 43 రోజులు 53 రోజులు ఉన్నాడు తిండి తినకుండా. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉన్నది, నేను చేస్తే నా డౌన్లైన్ చేస్తాడు, నేను చేయకపోతే నా డౌన్లైన్ చేయడు. ఎంతమంది నమ్ముతారు ఇది? 100% అన్న నమ్ముతారా? ఒకసారి చేయలేదు ఎత్తుదాం ఒకసారి ప్లీజ్. ఈ ఫింగర్ చలో రౌండ్ చేద్దాం. రౌండ్ 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 ముక్కు మీద పెట్టుకోండి. ఎవరు తీయద్దు, తప్పదు, అట్లా చేయద్దు. ఇప్పుడు నేను ఏమన్నంటే హ్యాండ్ రేస్ చేయండి, 1 ఫింగర్ చూపించండి, తర్వాత రౌండ్ చేయండి, తర్వాత ముక్కు మీద పెట్టుకోండి అని చెప్పాను. అది ఒక దొంగలు ఎదురుడు ఇక మూతి మీద ముక్కు మీద పోతున్నాయి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, నేను ముక్కు మీదనే పెట్టుకోమన్నా కదా, మీ వేలు తీసుకుపోయి మీరు ఎందుకు మళ్ళీ బుగ్గ మీద పెట్టుకోరు? మీలో మాట్లాడుకుంటే ఇక నేనేం మాట్లాడతాను? ఓహో మీరు బుగ్గ మీద పెట్టుకోరా, మేము పెట్టుకున్నాం అంటే ఆరు. ఇగో చూసారు కదా, అప్లైన్ ఏం చేస్తే డౌన్లైన్ కదే చేస్తారు. ఇక ఇంకా వేరే ఏం లేదు, ఇంకా మొత్తం ఖర్చు మొత్తం ఏం లేదు. ఇక నీ డౌన్లైన్ బిజినెస్ చేస్తలేడా, ప్లాన్ చెప్తలేడా, టీవీ కొంటలేడా, మీటింగ్కి వస్తలేడా, నువ్వేం చేస్తున్నావు? నువ్వురా, నువ్వు చెయ్యి, నువ్వు బా. ముందనాలు చక్క, మా తాత అంటుంటే ఇప్పుడు ముందనాలు చక్క పోతే వెనకాల చక్క వస్తుంది. అంటే పత్తి అవి విత్తనాలు ఆడుతున్నప్పుడు సో కొంతమంది ఏమంటారు నాగంతో దుంతో పోతుంది, సీదా ఏమంటారు లైన్ కొట్టినట్టే ఉంటుంది. తాడు పెట్టి కొట్టిండ్రా నాయన. సో కానీ కొంతమంది ఉంటే 36 తిరిగి 320 ఆగిపోతారు. అది నేనంటే అట్లాంటి వాళ్ళు తింటారా పోగొట్టారా? వడలేడు పలుదున్న వచ్చాడేమో అంటాడు. ఎస్ఆర్లో మన పని కూడా అంతే. సగం మధ్య తీసుకుపోయి లీడర్ని ఇచ్చిపెట్టినావు అనుకో, ఇంకా నువ్వేం బిజినెస్ చేస్తావు, వాళ్ళతో ఏం బిజినెస్ చేపిస్తావు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డౌన్లైన్ 8 to 11 రావాలంటే ఫస్ట్ ఉండాల్సింది ఎవరు? ఎవరు ఉండాలి? గ్రూపులు వచ్చినాయా మీ దగ్గరికి? 8 to 11 గ్రూప్స్ వచ్చినాయా? ఉన్నారా మీరు? ఎలా? కానీ ఇవాళ వరకు కూడా ఒక్క ఫోటో కూడా పెట్టకుండా కొంతమంది ఇలా ఒక్క ఫోటో కూడా. 8 to 11 మనం హుషారుగా దాంట్లో పని చేస్తే మనల్ని చూసి ఇంకొక 10 మంది పని చేస్తారు. సో ఆ హుషారుగా మీరు పని చేయకపోతే మీరు కింద డౌన్లైన్కి ఏం నేర్పిస్తారు? ఎస్ఆర్నో? ఎస్ఆర్నో? మేము కూడా రోజు అదే పని చేస్తాం. పొద్దుగా లేచినామా, జూమ్ అటెండ్ అయినామా, రెడీ అయినామా, ఇంత ఏదో పెడితే తిన్నామా, భగవంతుడికి నమస్కారం చేసినామా, బయట పెట్టామా, ఇంకేముండదు, మళ్ళా చూద్దాం రైట్. ఇట్లా మీరు కొన్ని రోజులు, ఒక 6 నెలలు, 5 నెలలు, సంవత్సరం మీరు దీన్ని తూచి తప్పకుండా పాటించండి. వద్దన్న సక్సెస్ మీ దగ్గరే వస్తుంది. ఎందుకంటే స్వామి వివేకానంద చెప్పే మాట ఒకటి ఉండదు, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిసి వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం ఓంగి సలాం కొడుతుంది అన్నాడు సి నారాయణ రెడ్డి. నువ్వు కనుక ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నీచోకపోతే, నువ్వు ఫెయిల్యూర్ అయితే
నువ్వు సావకుండా నువ్వు సచ్చినంత లెక్క చేస్తారు జనాలు. ఎస్ ఆర్ నో? కానీ జర మొలక పైకెత్తి పైకి వెళ్ళినావు అనుకో, ఇక వంగి వంగి దండాలు పెడతారు. మావాడైనా పెళ్లి కొన్నాడు, మావాడైనా పెద్దలు కొన్నాడు, వాడు 10 లక్షలు సంపాదిస్తున్నాయి, వాడు ఇట్టా వాడు అట్టా. తిట్టిన నోర్లు కూడా దండం పెడతాయి నువ్వు పని చేస్తే. నీ పని నువ్వు చేస్తే, నీ పని నువ్వు చేయడానికి రెడీ ఉన్నావా? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఆర్ యూ ఎక్సైటెడ్? ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు.